వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరు. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ వరకు కూడా ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేని వారు తిరుపతి వచ్చి ఆఫ్లైన్ విధానం ద్వారా తీసుకోవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ చూసారా, ఈరోజు ఉదయం 4:45 తిరుపతి దగ్గర ఉన్నటువంటి గోశాల, మరలా చెప్తున్నాను, గోశాల అనే గుడిలో భక్తులు చూసారా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల కోసము దాదాపు 14 మంది పైగా వెయిట్ చేశారు. మొత్తం మీద 18 మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఉదయం 5 గంటల లోపల. కాబట్టి ఈ హోమం టికెట్లు తీసుకున్న వారందరూ కూడా తిరుపతిలో ఈ గోశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల సమయానికి హోమం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు 300 రూపాయల దర్శన టికెట్తో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది ప్రతిరోజు కూడా 50 మందికి ఈ టికెట్లు ఇస్తారు. అంటే ఒక్కొక్క దాంట్లో 2 బుక్ చేసుకోవచ్చు. 50 టికెట్లు అంటే 100 మందికి ఈ అవకాశము ఆఫ్లైన్ విధానం ద్వారా ఉంటుంది. ఈ టికెట్ ఒక్కరికి 800 పడుతుంది. కాబట్టి 1600 పే చేస్తే 2కి వస్తుంది. ఓకేనా? ఇందులోనే మీరు ఆల్రెడీ 300 రూపీస్కి కట్టినట్టే. ఓకేనా? హోమానికి 500, 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్టు. అర్థమవుతుందా? తిరుపతిలోని గోశాలలో ఎవరైనా కూడా ప్రతిరోజు 5 గంటల లోపల క్యూ లైన్లో ఉంటే కనీసం 100 మందికి అవకాశము ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ హోమం అయిపోయాక డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. కావాలి, మాకు ఇదే కావాలి, 300 రూపీసే కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇక ఆన్లైన్ విధానం ద్వారా ఫిబ్రవరి కోట అయితే అయిపోయింది. ఏప్రిల్ కోట అయితే హోమం టికెట్లు విడుదల అవ్వలేదు. మార్చ్ కోట అనేది ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. అలాగే ఏప్రిల్ కోట అనేది మార్చి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. అలాగే ఏప్రిల్ దాకా అన్నీ అయిపోయాయని చెప్పాను కదండి. ఇది ఒక్కటే ఆఫ్లైన్ విధానం ద్వారా. అలాగే తిరుపతిలోని కౌంటర్లో సర్వదర్శన టోకెన్లు కూడా మీరు తీసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా రాత్రి 9 గంటలకు ఈ టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడండి, ఉదాహరణకి ఈరోజు ఉదయం మీ అందరికీ ఇప్పుడు 10:30కు ఈరోజు 29వ తారీఖు టికెట్లు 1500 ఖాళీలు ఉన్నాయి. రేపటికి అనగా 30వ తారీఖు సంబంధించి 3600 టికెట్లు అయితే ఖాళీలు ఉన్నాయండి. మీరు చూశారు కదా, ఆల్రెడీ నిన్న రాత్రే రేపటి టోకెన్లు కూడా ఇచ్చేశారనమాట. అంటే 28వ తారీఖునే 30వ తారీఖున టోకెన్లు కూడా ఇచ్చారు. అర్థమవుతుందా? ఒకరోజు ముందుగా ఇవ్వటమే ఒక ఆశ్చర్యం అయితే మీకు ఆపై రోజుది కూడా ఇవ్వడం జరిగింది. అనగా 28వ తారీఖునే 30వ తారీఖుది కూడా ఇచ్చారు సర్వదర్శనం టోకెన్లు. శ్రీవారి నడక మార్గం టోకెన్లు రోజు ఉదయం 6 గంటలకు మీ అందరికీ కూడా ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. అలిపిరి దగ్గర ఎటువంటి నడక మార్గం టోకెన్లు ఇవ్వరు. శ్రీవారి నడక మార్గం వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఈ సర్వదర్శన టోకెన్లు అనేవి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ప్రస్తుత అప్డేట్లు. అలాగే మరొక ముఖ్యమైన విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఫిబ్రవరి 3, 4, 5 మీ అందరికీ కూడా సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో నిలిపివేస్తారు, ఇవ్వరు. దానికి ముఖ్య కారణము ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి కాబట్టి 3, 4, 5న ఇవ్వరని టీటీడీ వారు మనకు ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖున ఎన్ఆర్ఐలు, సంవత్సరం లోపల తల్లిదండ్రులు, పిల్లల యొక్క దర్శనము, సీనియర్ సిటిజన్ను, వికలాంగుల కోటాలు విడుదల చేయరు. ఆ రోజు రద్దు చేశారు ఆల్రెడీ. అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవము, ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలకరణ సేవ కూడా రద్దు చేశారు. అలాగే ఫిబ్రవరి 3, 4, 5 తారీఖుల్లో ఎవరికైనా 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్ కానీ, అలాగే ముందు గడప దర్శన టికెట్, సుప్రభాతము, తోమాల ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు రావచ్చు. ఫిబ్రవరి 4వ తారీఖున కేవలము
వీఐపీలు డైరెక్ట్గా వస్తేనే రికమెండేషన్ లెటర్ చెల్లవు కాబట్టి వీఐపీ వాళ్ళు డైరెక్ట్గా వస్తేనే ఉంటుంది బ్రేక్ దర్శనము. మిగతా వాళ్ళు రికమెండేషన్ లెటర్లు అయితే మీరు తీసుకొని రాకూడదండి. ఫిబ్రవరి 3వ తారీఖున మరలా 4, 5 రావచ్చు. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. రథసప్తమి వేడుకలు చాలా బాగా ఘనంగా జరుగుతాయి. ఆ ఒక్కరోజే 7 వాహనాల్లో మలయప్ప స్వామివారు వాహన సేవల ద్వారా మనందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఊరేగింపబడతారండి, దయచేసి విషయం తెలుసుకోవాలి. అలాగే నిన్న 28వ తారీఖున 70,610 మంది దర్శనం చేసుకున్నారు. 17,310 మంది స్వామివారికి తలనీలాలు ఇవ్వడము జరిగిందండి. దయచేసి విషయం మీరు తెలుసుకోగలరు. ఇక ఈ 3 నెలలు అనగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ రూములు లభించని వాళ్ళు తిరుపతిలో వచ్చి విష్ణు నివాసంలోనైనా ఆఫ్లైన్లో తీసుకోండి, లేదా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఉదయం 2 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే 1,500 మందికి రూములు వస్తాయి. చూడండి, మీరు ఇక్కడ ఈరోజు ఉదయం 8 గంటల సమయానికి 50, 100 రూములు 1,400 విడుదల చేయంగా 221 ఖాళీలు ఉన్నాయి, అనగా 1,200 మంది రూములు తీసుకున్నారు. అలాగే 1,000 రూములు 40 విడుదల చేయంగా ఆ పాటికి అన్నీ కూడా అయిపోవటం జరిగింది. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా గమనించగలరు. అలాగే ఇవాళ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ₹1,00,000 పైబడి డొనేషన్ పే చేసిన ప్రతి భక్తులు కూడా ఎవరైనా కానీ ఉంటే ఏప్రిల్ నెలలో దర్శనము, అకామిడేషన్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం 11:30 ఈ టికెట్లు అయితే మీకు విడుదలవుతున్నాయి. దయచేసి ఇది తెలుసుకోగలరు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో నిన్న మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఓకేనా, ప్రతిరోజు మీరు మన ఛానల్లో కనుక ఫాలో అవుతే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీ అందరికీ తీసుకురావటం జరుగుతుంది. ఓకేనా అండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో నన్ను మీరు అడగగలరు. నా వంతు సహాయంగా నేను మీకు అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.